మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. సందర్భంగా కస్తూరిబా గాంధీ ఆర్యవైశ్య మహిళా మండలి వారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవ్యాలయ ప్రాంగణం నందు శ్రీ శక్తీశ్వర స్వామి వారి యొక్క ఆరాధనా కార్యక్రమం అనగా స్వామివారికి పూజా కార్యక్రమం మనం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ శక్తీశ్వర స్వామి వారి యొక్క స్వరూపం చాలా విశేషంగా ఉంటుంది. పరమేశ్వరుడు శీర్షాసనంలో ఉండి పూజలు అందుకుంటాడు. ఇది చాలా అరుదైనటువంటి స్వామివారి యొక్క స్వరూపం. ఎందుకు ఈ విధంగా వచ్చాడు స్వామి అంటే, మన ఆంధ్రప్రదేశ్లోనే భీమవరానికి 5 కిలోమీటర్ల దూరంలో యనమదూరు అనే ఒక గ్రామం ఉంది. దానికి పూర్వ పురాణ నామధేయం యమపురి అని నరకం. కానీ ఆంధ్రప్రదేశ్లోనే యమపురి అంటే యముడు అక్కడ అనుష్ఠానం చేస్తూ ఉండేవాడు అనమాట. యముని యొక్క తత్వం ఏమప్ప అంటే ఆయన ధర్మవర్తి, సమవర్తి, పాపముల్ని హరించడం అనగా సమస్త ప్రాణుల యొక్క ప్రాణాలను తీసుకుని హరించే యొక్క తత్వమే యముని యొక్క బాధ్యత. ఒకసారి యముడు పరమేశ్వరుని వేడుకుంటాడు, అయ్యా పరమేశ్వర, భూలోకంలో నన్ను అందరూ ఒక దుర్మార్గుడుగా, రాక్షసుడుగా చూస్తున్నారు. యముడు అంటే భయపడుతున్నారు. నన్ను భక్తిగా ఎవరు తలుచుకోవడం లేదు. నేను కూడా ఒక దేవతా స్వరూపమే కదా, నాకెందుకు ఇలాంటిది ఆపాదించారు? నాకు ధర్మమైన పనే చెప్పారు, కానీ నన్నందరూ చాలా భయభ్రాంతులతో అంటే నా పేరు వింటేనే చాలా భయభ్రాంతులు గురవుతున్నారు. నాకు ఏదైనా తరుణోపాయం అని చెప్పంటే, పరమేశ్వరుడు వచ్చే కలియుగంలో నిన్ను జీవరక్షకుడుగా, నిన్ను కూడా ఒక దేవతా స్వరూపంగా ప్రజలు గుర్తిస్తారు, ఆ సమయం వస్తుంది అని చెప్పి పరమేశ్వరుడు చెప్తాడు. కాలక్రమేణా పురాణ కథనం ప్రకారం శంభురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేస్తాడు. ఘోర తపస్సు చేసి ఆ శంభురుడు ఈ మునీశ్వరులు చేసినటువంటి యాగాన్ని, మునీశ్వరులు చేసినటువంటి తపస్సుని భంగపరుస్తూ ఉంటాడు. ఈ సన్నివేశం జరిగిందంటే ఎక్కడప్ప అంటే ఈ యనమదూరు గ్రామం దగ్గర, ఆ పరిసర ప్రాంతంలో. ఇక అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మునీశ్వరులందరూ ఏం చేస్తారప్ప అంటే, అక్కడే ఉన్నటువంటి యముని దగ్గర పోయేసి, ఈ విధంగా ఈ శంభురుడు అనే రాక్షసుడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, మేము చేస్తున్నటువంటి సమస్త కార్యక్రమాలకి విఘ్నం కలిగిస్తున్నాడు, ఎలాగైనా కూడా ఈయన యొక్క బాధ నుంచి మాకు నివృత్తి కలిగించాలని చెప్పి వాళ్ళకి కోరుకుంటారు. అప్పుడు యముడు ఏం చేస్తాడప్ప అంటే, ఆయనకున్నటువంటి శక్తి చాలదు, ఆయన కూడా తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే ఆ యొక్క శక్తితో ఆ శంభురుడు మరణించడు. అప్పుడు ఏం చేస్తాడప్ప అంటే కైలాసానికి వెళ్తాడు. కైలాసానికి వెళితే అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడప్ప అంటే, ఇప్పుడున్న స్వరూపం ఉంది కదా, శీర్షాసనంతో స్వామివారు కూర్చొని స్వామివారు నిలబడి ఇట్లా ఈ విధంగా తలకిందులుగా ఉండి స్వామివారు తపస్సు చేస్తూ ఉంటారు. ఈయన ఆతృతగా వెళ్ళి, అమ్మ పార్వతీదేవి, పరమేశ్వరుని కాస్త లేమని చెప్తే నాకు బాధ ఉంది, నా ఆర్తి ఉంది, ఆయనతో విన్నవించుకోవాలా అని చెప్పి అంటాడు. అంటే ఇప్పుడు పార్వతీదేవి లేదు, ఆయన కొన్ని సంవత్సరాలుగా శీర్షాసనంతో తపస్సు చేస్తున్నాడు, అది ఏది చేసినా కూడా లోక కళ్యాణం కోసమే ఉంటుంది, కాబట్టి ఇప్పుడు కుదరదు. ఈ మునీశ్వరుల బాధ అంతా ఎప్పుడు పార్వతీదేవితో చెప్తాడు. పార్వతీదేవి ఏం చేసుకోమంటే ఒళ్ళో కార్తికేయుని అనగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒళ్ళో కూర్చోబెట్టుకొని అమ్మవారు బుజ్జగిస్తుంటుంది. ఇక ఆయనకు ఆతృత చూసి, ఎంతైనా తల్లి కదా, ఇంకా మునీశ్వరులు వేరు, కార్తికేయుడు వేరు కాదు కదా, కాబట్టి అమ్మవారు ఏం చేస్తుందంటే ఓకే అని చెప్పేసి అమ్మవారు తక్షణమే ఆ కార్తికేయుని ఒళ్ళో పెట్టుకొని ఆ శీర్షాసనంలో ఉన్నటువంటి స్వామివారిని ఒక మాయగా, ఒక స్వరూపంగా తయారు చేసుకుని విప్పు మీద వేసుకుని అమ్మవారు భూలోకానికి వస్తుంది. వస్తూనే అమ్మవారి కుడికాలు ఒక కుడికాలు బుద్ధి మీద పెడుతుంది. పెడితేనే పెద్ద అగాధం ఏర్పడుతుంది. ఆ అగాధం ఏర్పడితే ఆ అగాధమే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి యనమదూరులో ఉన్నటువంటి ఒక అమృత తీర్థం. అమ్మవారు అక్కడికి వచ్చేసి తనకు ఉన్నటువంటి దివ్యశక్తులతో ఆ శంభరునితో యుద్ధం చేసి శంభరుణ్ణి సంహరిస్తుంది. సంహరించిన తర్వాత ఇక
పరమేశ్వరుడు ఇంకా ధ్యానంలో కూడా ఉంటాడు. ఇక అమ్మవారు మళ్ళీ తిరిగి కళ్యాణానికి ప్రయాణం అవుతుంటుంది. అప్పుడు యముడు అమ్మవారిని అడుగుతాడు, అమ్మా పరమేశ్వరుడు ఈ విధంగా నాకు మాట ఇచ్చాడు, ఈ రోజు ఈ మునీశ్వరుల యొక్క యాగాన్ని మునీశ్వరుల యొక్క తపస్సులంతా కాపాడింది నా ద్వారా పరమేశ్వరుడు అయినప్పుడు కూడా నన్ను వాళ్ళందరూ ఆర్థించినారు కాబట్టి నా కోరిక మేరకు పరమేశ్వరుడు ఏ విధంగా కూడా ఇక్కడ వెలయ్యాలి అని చెప్పంటే పరమేశ్వరుడు కోరిక మేరకు అమ్మవారు విప్పినటువంటి స్వామివారిని తీసి అక్కడ ప్రతిష్ఠించి స్వామివారి పక్కనే స్వామివారు లేచేంత వరకు అక్కడే అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటుందన్నమాట. అదే స్వామివారు అనగా శక్తీశ్వరి అమ్మవారు ప్రతిష్ఠించింది కాబట్టి స్వామివారు శక్తీశ్వరుడుగా అక్కడ వెలిసినారు. అది కాలక్రమేణ ఏమైపోయింది తప్ప అంటే యమపురి పోయి ఎడమదూరు అయింది. ఇంకా దీని ఒక చరిత్ర పరంగా చూసుకుంటే తురుష్కులు ఈ భీమరము ఈ ప్రాంతమంతా వాళ్ళు దండెత్తి వచ్చినప్పుడు ఈ యొక్క దేవాలయాన్ని కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టాలని చూశారు. వాళ్ళ యొక్క పర్యపాటు విగ్రహాలు ధ్వంసం చేయడమే. ఈ విగ్రహాలు కూడా ధ్వంసం చేయకపోతే అమ్మవారు తన యొక్క యోగ శక్తితో వాళ్ళ మీద అంతా కూడా బండరాల వర్షం కురిపించిందట. ఆ బండరాల వర్షం కురిచిన ద్వారా ఆ వచ్చినటువంటి ఆ పురుషులందరూ కూడా ఆ బండరాల కింద పడి ఉజ్జురుచ్చై శరీరాన్ని వదిలిపెట్టారట. కాబట్టి అంత మహిమాన్వితమైనటువంటి యముడే పూజించినటువంటి శక్తీశ్వర స్వామివారు మన స్వామివారు. మనకు ప్రాణహరుడు ఎవరప్ప అంటే ఈశ్వరుడు యముడు. కాబట్టి ఆ యముడు పూజించినటువంటి ఆ శక్తీశ్వర స్వామివారిని ఏదో మనం పూజ చేసుకున్నాం. అందరికీ దీని ద్వారా చేసుకుంటే ఏమప్ప అంటే కలియుగంలో ఎక్కువగా పాపాలు చేసేది ఎక్కువ. కాబట్టి ఈరోజు మహాశివరాత్రి రోజు స్వామివారి పూజ చేసుకుంటే ఆ జన్మ కృత పాపం నాశయతి, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితా. పూర్వజన్మలో మనం ఏదైతే పుణ్యం చేసుకున్నామో దాని ద్వారా మన శరీరంలోకి వచ్చింటాం. అదేవిధంగా పూర్వజన్మలో మనం ఏదైతే పాపం చేసుకుంటామో అది మనకు వ్యాధి రూపంగా మనకు పీడిస్తుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా శరీరం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటూ ఆ చంద్రార్క సౌభాగ్య స్థితిని కలగాలని కోరుకుంటూ ఆ శక్తీశ్వరి స్థాపించినటువంటి అమ్మవారు స్థాపించినటువంటి ఈశ్వరుడు మనం పూజ చేసుకున్నాం. కాబట్టి అందరికీ శుభం జరుగుగాక. అందరికీ ఆ శక్తీశ్వర స్వామి వారు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం ప్రసాదించుగాక. మనతో పాటు గుంటకల్ తదితర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ శక్తీశ్వర స్వామి వారు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ఆయుష్ను ఐశ్వర్యము ప్రసాదించుగాక అని ప్రసాదిస్తూ హర హర మహాదేవ శంభో శంకర అక్షంతలు కొన్ని తిరిగి వేసుకుని నమస్కారం చేసుకోండి. శక్తీశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. నమస్కారం చేయండి. అందరూ చెప్పండి. గురస శిరస దృష్ట్య మనస వచస తద్భ్యాం తద్భ్యాం కళాభ్యాం కమలాభ్యాం ప్రణామి అష్టాంగే ఉచ్యతే. శ్రీ భవానీ శక్తీశ్వర స్వామి సదతముదయ గురుమా సర్వమంగళా ఇంద్రిద్దరు వెలసిల్లే ఇలవేర్పువే అమ్మలగన్నంబవు ఆదిశక్తివే ఇంద్రివే అమ్మలగన్నంబవు ఆదిశక్తివే కామికాతలాయినివే కనకదుర్గవు కామికాతలాయిని తవాసాం విలక్షణం
अविरासञ्जुहोदरः तस्य भान्तरस्पगोदस्सकेतवः तस्येवा विश्वा भुवनानि सर्वाः सकुप्तिकाभिर्विसंवसावाः अग्निर्नो देवस्तु विदे दधाः